శ్రేష్టమైన పరిశుద్ధ నామం బట్టి వందనాలు. పరిశుద్ధ దినమున కొద్ది మందిగా ఈ సన్నిధిలో చేరి ఈ నామమును స్తుతించి మహిమపరిచి ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. అయినా ఇది కలిగిన మేము ఎంతో ధన్యులమవుతాం. నీవే ఈ లోకములకు వచ్చి ఉండకపోతే మా పాపములకు క్షమాపణ లేదు. నిత్య నరకములకు పాత్రులుగా ఉండే వారు ఉన్నాం. దేవా, అయితే మమ్మల్ని మీరు ప్రేమించినారు, కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని కోరి ఈ బిడ్డలుగా మీరు చేసుకున్న స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ఈ శుద్ధ దినం ఆరాధనలో సన్నిధిని పిలుస్తున్నాం. ప్రభావం సహాయం చేయండి, నడిపించండి. మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం.
కావలసిన బిడ్డలు మీరు నడిపించుకున్నందుకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడబోతున్నందుకు స్తోత్రాలు. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సు మీరు మాకు దయచేయండి ప్రభా. నీ వాక్యం మా హృదయంలో లేకపోతే ప్రభా మేము జీవించలేము, ఆత్మీయంగా బలహీనపడిపోతాం కనుక నీ వాక్యము ద్వారా అనుదినము అనుక్షణము ప్రభా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తున్నారు. దేవుడిగా మీరు ఉంటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నాయన మరి ఒక్కొక్కరిని మీరు సిద్ధపరచండి, వాక్యం కొరకై వారి హృదయాలు సిద్ధపరచండి ప్రభా. మరి వారి హృదయాల్లో ఆటంకముగా ఉన్న వాక్యమును హృదయంలోనికి వెళ్లకుండా ఆటంకంగా ఉన్నట్టు ప్రతిదాన్ని మీరు తొలగించాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యము అందరి హృదయంలో ప్రభా నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదేమో నీ వాక్యము ద్వారా ఆదరించండి, బలపరచండి, ఈ వాక్యము ద్వారా స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీ మాటలో శక్తి ఉన్నది కనుక శక్తి కలిగిన నీ మాట చేత మమ్మల్ని బలపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించడానికి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు. యోహాను సువార్త 1 నుండి 5వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు. యోహాను సువార్త ఏ వాక్యం చెప్పాలి ప్రభు అని నేను దాదాపు నిన్న మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా వాక్యాన్ని సిద్ధపరచుకుంటున్నాను. మధ్యలో ఈ వాక్యం ప్రభు సిద్ధపడి దాదాపు 2-3 గంటలు ఆ వాక్యాన్ని సిద్ధపరచుకొని మళ్ళా ప్రభు నా మనసుకి ఇది కాదు అన్నప్పుడు మళ్ళా సిద్ధపడిన వాక్యం పక్కన పెట్టి మళ్ళీ ఇంకొక అంశం కొరకు అట్లా 2-3 ప్రసంగాలు చూసిన తర్వాత ప్రభు ఈ వాక్య సందేశాన్ని సిద్ధపడడానికి ప్రభు అవకాశం ఇచ్చినాడు. ఆ వాక్య భాగాన్ని చదువుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చిన కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహు కాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడకోరుచున్నావా అని వారిని అడుగగా ఆ రోగి, అయ్యా నీరు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు నీవు లేచి నీ పని పెట్టుకుని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పని పెట్టుకొని నడిచెను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని మనం ఆధారం చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ చదవబడిన ఈ లేఖన భాగం లేదా ఈ పారాగ్రాఫ్ లో ఉన్నటువంటి విషయాన్ని నేను ఒక టైటిల్ పెట్టుకున్నాను, జీసస్ ద గ్రేట్ ఫిజిషియన్. యేసు గొప్ప వైద్యుడు. యేసు గొప్ప వైద్యుడు. 4 సువార్తల్లో యోహాను సువార్త ఒక భిన్నమైన సువార్త. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ఈ యోహాను సువార్త రైటర్ యొక్క రచించే విధానం ప్రత్యేకమైన భిన్నమైన. యోహాను యొక్క ఉద్దేశం తన రాతలో లేదా తన సువార్త ద్వారా తెలియచేయాలనుకున్న ఉద్దేశం ఏంటంటే యేసు జీవితాన్ని వివరించడం వరకు మాత్రమే కాదు, ప్రజలు ఆయన్ను విశ్వసించి రక్షించబడాలనే ఉద్దేశంతో మరి వాటిని మాత్రమే ఈ సువార్తలో ఆయన పొందుపరిచారు. మీరు చూస్తే యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31లో ఈ సువార్తలో ఆయనను నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి రాయబడి ఉన్నవే. నమ్మి ఆయన జీవమును పొందుటకు
ఈ సువార్త రచించినాడు. యేసు ప్రభు ఒక గొప్ప వైద్యుడు అని లోకానికి పరిచయం చేస్తున్నాడు యోహాను. యేసు ప్రభు గొప్ప వైద్యుడు అని యోహాను లోకానికి యేసును పరిచయం చేసే సందర్భమే ఈ సందర్భం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పరిచయం చేస్తున్నటువంటి ఆ దినాల్లో సువార్తను వినడానికి జనం వస్తే వారితో పాటు అనేక మంది రోగగ్రస్తులు కూడా యేసు ప్రభు ఉన్న చోటికి వచ్చేవారు. యేసు ప్రభు వారు కలిగి ఉన్న శరీర సంబంధమైన వ్యాధులను, రోగాలను యేసు ప్రభు బాగు చేశారు. ఆ దినాల్లో యేసు ప్రభు చేసిన స్వస్థత కార్యాలు మనం గమనిస్తే, ఊచ చేయగల వాడికి స్వస్థత, కళ్ళు లేని వారికి స్వస్థత, చెవిటి వారికి, గుడ్డి వారికి, మూగ వారికి దేవుడు స్వస్థతనిచ్చినాడు. ఆనాడు పక్షవాతపు రోగం కలిగిన వారికి స్వస్థత, చంద్ర రోగం కలిగిన వారికి స్వస్థత. అంటే ఆ దినాలలో నయము కాని జబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ నయము కాని జబ్బులన్నిటినీ దేవుడు స్వస్థపరుస్తూ వచ్చాడు. ఎందుకంటే యేసు ప్రభు వారి మీద కనికరపడే మాట ఉన్నది. దేవుడు కనికరపడతాడు. యేసు ప్రభు రోగగ్రస్తుల మీద ఆయన కనికరం ఉంటుందంట. ఆయన కనికరముతో వారిని స్వస్థపరిచాను అని మాట ఉన్నది. దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఆయన వైద్యుడు, పరమ వైద్యుడు. రోగం శరీరానికి సంబంధించింది, ఆత్మకు సంబంధించి కాదు. ఈ లోకంలో శరీరానికి సంబంధించినటువంటి ప్రతి విధమైన అనారోగ్యానికి దేవుడు మన కొరకు డాక్టర్స్ని ఇచ్చాడు. డాక్టర్స్ ఉన్నారు, తర్వాత మెడిసిన్ ఉన్నది. ఇవి కూడా దేవుడే కలుగు చేశాడు. వీటి ద్వారా మన శరీరానికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు. అయితే ఈ రోగం మనిషిని ఏం చేస్తుందంటే కృంగదీస్తుంది, కృంగజేస్తుంది. 100 కోటికి ఒక్కడే ఉంటాడు అనారోగ్యం వచ్చిన కృంగిపోనివాడు. అనారోగ్యంలో కృంగిపోకుండా ఉండేవారిలో 100 కోటికి ఒకరు ఉంటాడు. 90% తన శరీరానికి ఏదైనా బలహీనత ఉంటే ఖచ్చితంగా వ్యక్తి కృంగిపోవటం మనం చూస్తాం. వ్యాధులు ఇప్పుడు కూడా కొన్ని వ్యాధులు మనమే తెచ్చుకుంటాం. అది మనకు సంబంధించిందే. మనం తినే ఆహారం ద్వారా వ్యాధులు వస్తాయి. నువ్వు ఎంత బాగా మెయింటెనెన్స్ చేసినా మనం తింటున్న తిండే కల్తీ తిండి కాబట్టి మనం తినే భోజనంలోనే ఆటోమేటిక్గా జబ్బులు వస్తూ ఉంటాయి. నువ్వు సరిగా నీళ్లు తాగలేదు అనుకో, ఏమైంది? కిడ్నీ సమస్యలు వస్తాయి. నువ్వు బాగా అధికంగా ఆహారం తిన్నావు అనుకో, ఏం అనారోగ్యం వస్తుంది? షుగర్ వ్యాధి వస్తుంది కదా. శరీరంలో అసలు ఏమి నువ్వు అంత జాగ్రత్తగా ఉన్నా మన శరీరంలో ఉన్న కొన్ని హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వలన కొన్ని జబ్బులు వస్తాయి. నువ్వేం చేయవు, నువ్వు డైట్ బాగానే తింటుంటావు, ఎక్సర్సైజ్ చేస్తుంటావు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ శరీరంలో ఉన్న ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల కొన్ని వ్యాధులు వస్తాయి. కొంతమంది ఊరు కూర్చుంటారు కదా, వారికి కూడా జబ్బులు వస్తాయి. ఎక్కువగా టెన్షన్ పెడితే బీపీ వస్తుంది. కొన్ని వ్యాధులు వంశపారంపర్యంగా వస్తాయి. నువ్వంతా ఏం లేదు, అన్ని బాగున్నా నీకు కొన్ని వ్యాధులు వంశపారంపర్యంగా వస్తాయి. డాక్టర్కి అడిగిపోతే మీ అమ్మకు షుగర్ ఉందా, విజయనానికి షుగర్ ఉందా, వాళ్ళకి ఎవరికైనా బాగలేదా, వాళ్ళు అడుగుతారు. మనం రోగమై మనం పోతే వాళ్ళు అడిగేది మన పితృల గురించి అడుగుతారు. మీ వాళ్ళలో ఎవరికైనా ఉందా అంటే కొన్ని వ్యాధులు వంశపారంపర్యంగా కూడా వస్తాయి. కొన్ని వ్యాధులు మనం కొని తెచ్చుకునే ఉంటాయి. ఇది చేసే పాపాన్ని బట్టి హెచ్ఐవి అనే పాపం చేయడం వల్ల వచ్చేది. కనుక అధికంగా మద్యం సేవిస్తే ఏమైంది? లివర్ పాడైపోయింది. అది కూడా ఇది తెచ్చుకునేది. పాన్పరాగులు ఎక్కువ వేసుకుంటే ఏమైంది? క్యాన్సర్ వస్తుంది. ఇది కూడా తెచ్చుకునేది తప్పే. సో ఇలా కొన్ని వ్యాధులు వచ్చి మనమే తెచ్చుకుని ఉంటాయి. కొన్ని వ్యాధులేమో
పరిస్థితుల నుండి వస్తాయి, కొన్ని ప్రకృతి నుంచి వస్తాయి. గాలి పీల్చే మనకు ఏమొస్తుంది? కరోనా వస్తుంది. వచ్చింది కదా, కరోనా వ్యాధి వస్తుంది. ఇప్పుడు కరోనాకు వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి కొత్త రకమైన జ్వరాలు వస్తుంది. అదేంటి ఇప్పుడు వాళ్ళకి అర్థం కట్టుంది, కాళ్ళు చేతులు పట్టుకుపోతాయి. ఒకే ఒక రోజు జ్వరం ఉంటుంది, ఇంకా తర్వాత వస్తుంది డెంగ్యూ, దోమల వలన. సో ఎటు చూసిన రోగమే. మనిషి జీవితమే రోగాలు పుట్ట. రోగాన్ని ఎవరు తప్పించుకోలేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు యవనస్తులు వదిలిపెడతాం. మిగిలిన వాళ్ళు ఎవరైనా నేను బాగున్నాను, నాకు ఏ జబ్బు లేదని చెప్పగలమా? చెప్పలేదు. ఏ జబ్బు లేనోండి నేనని చెప్పగలమా? ఏదో ఒక రోగం, ఏదో ఒక బలహీనత, ఏదో ఒకటి, ఒక సమస్య రోగముగా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అయితే వ్యాధులకు చూసి మనం భయపడకూడదు. ఇవి జీవితంలో వన్ ఆఫ్ ది పార్ట్. జగన్ అన్నాడు అప్పుడు కరోనా దీంతో కలిసి మనం సహజీవనం చేయాల్సిందే, ఇది పోదని అన్నాడు. అదొక అందరూ ఎగబడి తిట్టారు. జగన్ మామూలు ఆడుకోలేదు, కానీ వాస్తవం జరిగింది అదే కదా. ఇప్పటికే అది కొనసాగుతుంది. ఆ వైరస్ పోలా, మనలో ఉన్న ఇమ్యూనిటీ, మనం వేసుకున్న డోసు, వాటితో అది మన జోలికి రావడం వెళ్తే అది గాలిలో కలిసే ఉంది వైరస్. కాబట్టి నయమయ్యే వ్యాధులైనా, నయముగాని వ్యాధులైనా వీటన్నిటినీ స్వస్థపరిచేది దేవుడు ఒక్కడే. అయితే మనం విశ్వసించాలి, మన విశ్వాసం ఉంచాలి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును గాక అని అన్నాడు కదా. ఆ తర్వాత స్వస్థపరిచాడు. ప్రభు ముందే స్వస్థపరచలేదు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును గాక అంటే నువ్వు విశ్వసిస్తున్నావు అని అడిగాడు. అవునయ్యా అన్నప్పుడు దేవుడు స్వస్థత కార్యం చేసి, మనం కూడా దేవునిపై విశ్వాసం ఉంచాలి. దేవుడు చేయగలడని నమ్మాలి. నమ్మి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. కొంతమందికి ఎంత బలహీనత, రోగం ఉన్నా దేవుని దగ్గరికి రాడు, దేవుని దగ్గర మొరపెట్టరు. పరమ వైద్యుడైన దేవుని దగ్గరికి రాకుండా అన్ని చోట్ల తిరుగుతుంటారు. పరమ రోగములకు వైద్యుడైన గ్రేట్ ఫిజిషియన్ ప్రభు దగ్గరికి వచ్చి మనం విన్నవించుకోవాలి, ప్రార్థన చేస్తా ఉండాలి. మంచిది. యేసు సజీవుడిగా ఉన్న ఆ దినాలలో ఆయన యెరూషలేమునకు వస్తూ బెతెస్దా అనే కోనేటి దగ్గరకు ప్రభు వెళ్తున్నాడు. అక్కడ 38 సంవత్సరాల నుండి వ్యాధి గల మనుషుని స్వస్థపరిచినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. యోహాను సువార్త 5:1-9 వ్యాధిగ్రస్తుల పట్ల దేవునికున్న మనసు ఈ వాక్యంలో మనం చూస్తాం. అనారోగ్యంతో ఉన్న వారి పట్ల దేవుని కనికరం ఎలా ఉంటుందో, దేవుని ఆలోచన ఎలా ఉంటుందో, వారి పట్ల దేవుని కృప ఎలా ఉంటుందో చదవబడిన ఈ వాక్య భాగంలో మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. 5:5 చదవండి. యోహాను సువార్త 5:5 అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి ఎన్ని సంవత్సరాల నుంచి? 38 సంవత్సరాలు. యేసు ప్రభు లోకంలో జీవించింది ఎన్ని సంవత్సరాలు చెప్పండి యవనస్తులు? ఎన్ని సంవత్సరాలు యేసు ప్రభు లోకంలో జీవించి? 33.5 సంవత్సరం. వీడి రోగం ఎన్ని సంవత్సరాలు ఉంది ఇతనికి? 38 సంవత్సరాల నుంచి. బహుశా యేసు ప్రభు పుట్టక మునుపు నుంచే ఇతను రోగగ్రస్తుడై ఉన్నాడు. ఒక దయనీయమైన స్థితిలో పడి ఉండటం యేసు ప్రభు చూశాడు. వాక్యం ప్రకారం అతడు అంగవైకల్యము కలిగిన వాడు. ఏదో శరీర సంబంధమైన బలహీనత. యేసు ప్రభు ఆ దీర్ఘకాలికంగా వ్యాధితో బాధపడుతున్న
ఆ నడవలేని వ్యక్తిని యేసు ప్రభు దీన స్థితిలో ఉన్న మనిషిని దేవుడు చూశాడు. 5వ అధ్యాయం 7వ వచనం. ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరియుడు నాకంటే ముందుగా దిగునని ఆయన ఉత్తరం ఇచ్చాడు. యేసు ప్రభు చెప్పాడు. ఆ రోగి కండిషన్ చెప్పడానికి మాట చదివించారు. ఆ రోగి కండిషన్ ఎలా ఉందంటే త్వరగా లేచి నడవలేడు. అతడు పడుకున్న స్థలము నుండి ఆ నీళ్లు కదిలించబడే కోనేటి దగ్గరికి ఈయన లేచి నడిచి పోయేలోపే మరొకరు ముందుగా దిగి స్వస్థతను అందుకొని వెళుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఆ నడవలేని స్థితిలో పడి ఉన్నట్టు వాడిని యేసు ప్రభు చూశాడు. ఈరోజు ప్రభుని ఆరోగ్య పరిస్థితిని కూడా ప్రభు చూస్తున్నాడు. నీ దయనీయమైన స్థితిని దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ వ్యాధి బాధలో నిన్ను ఎవరు ఓదార్చేవారు లేకపోయినా, సహాయము చేసేవారు లేకపోయినా దేవుడు నిన్ను స్వస్థపరచాలని ప్రభు నీ వైపు తన కన్నులను తిప్పుకొని ఉన్నాడు. పరమ వైద్యుడైన యేసయ్య మనము చూస్తున్నాడు. నీ దీన స్థితిని, నీ ఒంటరి స్థితిని, నాకు ధైర్యం చెప్పేవారు ఎవరు లేరని, నా వైపు కన్నెత్తు చూసేవారు లేరని దిగులు పడుతున్నారేమో. ఆ యేసయ్య ఆయన కను దృష్టి వ్యాధి బాధల్లో ఉన్నటువంటి వారి మీద ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు దృష్టి ఆ వ్యక్తి మీద ఉన్నది. బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్న 38 సంవత్సరాల నుండి దీన స్థితిలో ఉన్న వారి మీద యేసు ప్రభు కను దృష్టి ఉన్నది. యేసయ్య వారిని దాటి వెళ్ళలేదు. మనుషులందరూ వాడిని దాటుకొని వెళ్తున్నారు. కానీ యేసు ప్రభు వారి దగ్గర నిలిచాడు. వ్యాధిగ్రస్తుల పట్ల దేవునికున్న చిత్తశుద్ధి ఆయన దాటి వెళ్ళలేదు. ఆ 38 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ వ్యక్తి మీద దేవుడు కనికరపడి దేవుడు ఆయనతో మాట్లాడుచున్నాడు. వాడు పడి ఉంటుండ చూచి, వాడు పడి ఉండడం చూశాడు. 5వ అధ్యాయం 6వ వచనం కదా. వారు పడి ఉంటుండ చూచి వాడు అప్పటికే బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, ఇక్కడ చూచాడు. వాడు ఏ స్థితిలో ఉన్నాడు ఎరిగి అనే మాట. ఏ స్థితిలో ఉన్నాడు? 38 సంవత్సరాలని పడిపోయిన స్థితిలో ఉండటం ప్రభు ఎరిగాడు. అది చూసినప్పుడు, వాడిని దేవుడు నేరుగా చూసినప్పుడు 38 సంవత్సరాల నుండి అనారోగ్యంతో వాడు పడుతున్న నరకయాతన బాధను, ఆ నిస్సహాయ స్థితిని, ఆ దుఃఖాన్ని ప్రభు ఎరిగిన వాడై, ఇంకా వారి బాధ ఏంటంటే ఆ కోనేటి దగ్గర ఉన్న వ్యక్తి ప్రతిసారి వీడు లేచి అక్కడ కోనేటికి వెళ్ళే లోపు అక్కడ వెళ్ళి బాగుపడిపోతున్న వాడిని చూసినప్పుడల్లా కుమిలిపోతున్నాడు. నేను ఎప్పుడు బాగుపడతాను, ఎప్పుడు ఈ రోగం నుండి నేను విడుదల పొందుతాను, నేను ఎవరిని ఆపగలను, నేను పోయేదాకా వాడు నాగమంట ఆగుతున్నాడా? నా 38 సంవత్సరాల్లో నేను ఇక్కడే పడి ఉన్నా, ఎవడైనా నాకు సహాయం చేయలేదు. అరే నువ్వు ఈ నేడు నుంచి ఇక్కడే పడి ఉన్నావు, మేము ఆగుతాం, నువ్వన్న నీళ్ళలో దిగి స్వస్థ పొందుకొని పోరా అన్నవాడు ఒక్కడు లేడు. వాడు 38 సంవత్సరాల నుండి దేవుడు వాడు పడి ఉన్న స్థితిని ఎరిగి, ఆ పడి ఉన్న స్థితిని ఎరిగి దేవుడు వాని పట్ల కార్యము చేయబోతున్నాడు. దేవుడు కనికరపడ్డాడు. మనుషులు ఎవరు కనికరపడలేదు. అక్కడ కూర్చున్న అక్కడ ఉన్నటువంటి ఎవరు కనికరము చూపలేదు ఆ వ్యక్తి మీద.
అవి పడుతున్న అనారోగ్యం వల్ల పడుతున్న బాధను ఎవరు గుర్తించడం లేదు. ఏ విధమైన సహాయం చేయవారు తనకు లేరు. దీర్ఘకాలికంగా వ్యాధితో నరకం చూస్తున్న వ్యక్తిని బాధను దేవుడు ఎరిగి, నా ప్రియమైన దేవుడు బిడ్డరా, అతడు బాగుపడాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డరా, నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆయన ఎరిగి ఉన్నాడు. నీ దీన స్థితిని యేసయ్య అర్థం చేసుకోగలడు. ఎంతో కాలం నుండి నేను కృంగదీస్తున్న ఆ రోగాన్ని దేవుడు బాగు చేయగలడు. బాగు చేయాలని ఇష్టపడుతున్న దేవుడు ఆయన. యేసు తన పునరుద్ధాన శక్తి చేత, బలము చేత, ఆయన అధికారము కలిగిన మాట చేత దేవుడు మిమ్ములను స్వస్థపరచాలని ఆయన కనికరము చూపుతున్న దేవుడు. సహోదరుడా, సహోదరి, నీవు ఆయన కనుదృష్టిలో ఉన్నావు. ఆయన నిన్ను దాటి వెళ్ళలేదు. నీ దయనొందిన స్థితిని దేవుడు ఎరిగి ఉన్నాడు. నీవు కాల్చిన కన్నీటిని ఆయన ఎరిగి ఉన్నాడు. అందుకే కదా 5వ అధ్యాయం 6వ వచనం, బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, బహుకాలము నుండి వాడు చాలా వేదన పడటం ప్రభు ఎరిగి ఉన్నాడు. ఆ రోగముతో సతమతమవటం ప్రభు ఎరిగి ఉన్నాడు. ఆ వ్యాధి చేత వాడు పడుతున్న బాధను దేవుడు ఎరిగి ఉన్నాడు. అందుకే ఆ రోగి దగ్గర ప్రభు నిలిచాడు. వారి వద్దకు వచ్చి, వాడు బహుకాలము నుండి దీన స్థితిలో పడి ఉన్నాడని ఎరిగి ప్రభు వాడిని అడుగుతున్న మాట ఏమని అడిగాడు ప్రభు? నీవు స్వస్థ పడగోరుచున్నావా అడిగాడు. చాలా మంది దైవజనులు వాక్యాన్ని చాలా తప్పుగా బోధిస్తారు. ఆవిడ కావాలని అనుకుని ఉన్నాడులేండి, ఆడికి అన్నం కింద బాగా జరుగుతుంది, అక్కడ అటుగోలు ఇటుగోలు భిక్ష వేస్తున్నారు, అదేసుకుంటున్నాడు, జనాల మధ్య పడుకొని హాయిగా ఉంటున్నాడు. బాగుపడాలని లేదు, బాగుపడాలని ఉంటే వాడు ఎప్పుడు బాగుపడి ఉండేవాడు అని మరొక రకంగా బోధ చేస్తున్నారు కొందరు సేవలు. కానీ వీడు ప్రభు అడిగాడు, నీవు స్వస్థపరచబడగోరుచున్నావా అని అడిగినప్పుడు ఈ వ్యక్తి ఏమన్నాడు అంటే వెంటనే అవునయ్యా అని అనలా. అవునయ్యా అని అనలేదు. అందుకు కారణం ఒకటి చెప్తున్నాడు. చదవండి 7వ వచనం. ఆ రోగి అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడు లేడయ్యా. నేను వచ్చే అంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఉత్తరం ఇచ్చెను. ప్రభు ఏమడిగాడు? చెప్తున్న సమాధానం ఏంటి? ప్రభు స్ట్రైట్ గా అడిగాడు, నీవు స్వస్థపరచబడగోరుచున్నావా? ఇతనేమంటున్నాడంటే, అయ్యా నేను లేచి కోనేటి దగ్గరికి తీసుకోవడం నాకు ఎవరు లేరు, నాకై నేను ప్రయత్నం చేసి ముందుకెళ్ళేసరికి కూడా ఒకడు దిగుతున్నాడని చెప్పి. అంటే ఇతని మాటల అర్థం ఏంటంటే, నేను బాగుపడాలనే, నేను స్వస్థత నొందాలనే 38 సంవత్సరాల నుండి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నానయ్యా. 38 సంవత్సరాలు ఇక్కడ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. లేస్తున్నాడు, ముందుకెళ్తున్నాడు, వీరికంటే ముందు ఎవడో దిగుతున్నాడు, మరలా వచ్చి తన పరుపు మీద తను కూర్చుంటున్నాడు. ఇది రెగ్యులర్ గా జరుగుతూనే ఉంది. నీళ్లు కదిలింపబడే ప్రతి సందర్భంలో ఈ 38 సంవత్సరాలు వీడు బాగుపడాలంటే ఆశతోనే ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడికి అది చెప్తున్నాడు, యేసు ప్రభుకు ఆ విషయం చెప్తున్నాడు. స్వస్థపడాలని అంటున్నావు కదయ్యా, స్వస్థపడాలని నేను 38 సంవత్సరాల నుండి నేను ప్రయత్నం చేస్తున్నా. కానీ నా రోగం, నాకున్న శరీరం బలహీనత వలన
నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. నాకెవరు లేరు, నన్ను నీళ్ళలో దించేవారు లేరు, నాకెవరు లేరు. పోనీ నేను వెళ్ళడానికని వెళితేనేమో నేను వెళ్ళలేకపోతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు చెప్పిన సమాధానానికి దేవుడు విశ్వసించు. నువ్వు స్వస్థపరచబోతున్నావని చెప్పినప్పుడు వాడు ఇచ్చినటువంటి సమాధానాన్ని దేవుడు యాక్సెప్ట్ చేశాడు. నిజమే కదా? ఎవరు తోడు లేకుండా ఎవడు కోనేట్లేక దించుతాడు? ఇంత అస్వస్థతలో ఉన్న ఈ వ్యక్తి వెళ్ళి కోనేటిలో దిగలేడే, వాస్తవికతను చెప్పేది అని దేవుడు వారి విషయమై యాక్సెప్ట్ చేశాడు. ఆ స్థితిలో ఉండాలని వాడికి ఏం ఆశ లేదు. ఆ రోగుల మధ్య పనుకోవాలని, ఆ రోగంతోనే ఉండాలని కోరుకున్నట్టుగా లేడు. అతడు బాగుపడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈనాడు చాలా మంది ప్రాణాంతకమైన వ్యాధులు ఉన్నా ప్రయత్నం చేయటం లేదు. దేవుని సన్నిధికి రావాలని ప్రయత్నం చేయటం లేదు. పోనీ దేవుని సన్నిధిలో ఒంటరిగానైనా ప్రార్థన పూర్వకంగా దేవుణ్ణి అడిగే ప్రయత్నం కూడా చేయటం లేదు. ఆ వ్యాధి చేత కుమిలిపోవటం, కన్నీరు గార్చటం, వేదన పడటం తప్ప ప్రయత్నం ఒకటైతే చేయటం లేదు. ప్రయత్నం చేయాలి. బహుశా దేవుడు వాడి ప్రయత్నాన్ని చూసి దేవుడు వచ్చి ఉండొచ్చు. 38 సంవత్సరాలకు వాడు చేసిన ప్రయత్నం ఇదిగో ఈరోజు దేవుడు నేరుగా వాడి దగ్గరకు వచ్చి వాడు స్వస్థపరుస్తాడు. ప్రయత్నించాం, ప్రార్థించాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, సిగ్గుపడకూడదు. దేవుడు ప్రార్థన చేయమని ప్రార్థన చేస్తాం. పెద్దలు కదలటం కాదు, లోపల నుండి మాట బయటకు రావాలి. లోపల నుండి మాట బయటకు రావాలి. అటు సిగ్గుపడలేదు. తనకున్న పరిస్థితి, సమస్యను యేసు ప్రభువు చెప్తున్నాడు. నేను ప్రయత్నం చేస్తున్నానయ్యా, నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా. నేను ఊరు కూర్చొని పడుకోలే. ఇక్కడే ఉండాలని కాదు నా ఉద్దేశం. ఈ రోగంతోనే ఉండాలని కాదు, నాకు ఇష్టం లేదు. ప్రయత్నిస్తున్నా కానీ నేను వెళ్ళలేకపోతున్నా. నాకెవరు లేరయ్యా, ఎవరు లేరు. ప్రియ దేవుని బిడ్డరా, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మన పరిస్థితుల కొరకే ప్రార్థించాలి. నోరు తెరవాలి. గోప్యత ఉండకూడదు. దేవుని సన్నిధిలో దాచిపెట్టొద్దు. దేవుని సన్నిధిలో నీ బలహీనతను, నీ అనారోగ్యాన్ని దేవుని సన్నిధిలో నోరు తెరిచి దేవుని అడగాలి. ప్రభువా, నీవు స్వస్థపరచు, నీ కనుదృష్టి నా మీద ఉంచు, నీ కనికరం నా మీద ఉంచు. దేవుని అడగ. గోప్యత దేవుని దగ్గర ఉండకూడదు. మనం దాచేది దేవుని దగ్గర దాచకూడదు. దేవుని దగ్గర మన జీవిత అవసరాలన్నిటినీ ప్రభువుకు చెప్పుకోగలగాలి. ఒంటరిగా నువ్వు ప్రార్థన చేయి. ఒంటరిగా ఒకవేళ ఉంటే ప్రార్థించు. బలహీనతలు, అనారోగ్యాన్ని బట్టి కృంగిపోకండి, ప్రార్థించండి. దేవుడు ప్రార్థన వింటాడు. గోప్యత మంచిది కాదు. దేవుడి దగ్గర కూడా దాచిపెడితే ఎట్లా? ఒక కాలేజీ అమ్మాయికి ఏదో తప్పు చేసింది, ప్రెగ్నెంట్ అయింది, పొట్ట పెరుగుతూ ఉంది. స్నేహితులు అన్నారంట, ఏంటి పొట్ట పెరుగుతుందంటే గ్యాస్ ప్రాబ్లం అని చెప్తుందంట. సరే, కొన్ని నెలలు పోయిన తర్వాత మళ్ళా ఆ పొట్ట అలాగే పెరుగుతూ ఉందంట. దాన్ని కవర్ చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుందంట ఎవరొస్తున్నారు. మళ్ళీ స్నేహితులు అడిగారంట, ఏంటి మరి ఎక్కువ అవుతుంది ఏంటి అని. అంటే గ్యాస్ ప్రాబ్లం ఏం లేదు, గ్యాస్ ప్రాబ్లం చెప్తుంది. కొన్ని రోజులకి ఇక చెప్పలేని పరిస్థితులు వచ్చింది, ఇక దాచిపెట్టలేని పరిస్థితులు వచ్చింది. అమ్మాయి భయపడింది, ఏదైనా చెప్తే స్నేహితులు దూరం అవుతారేమో,
ఇంట్లో చెప్తే తిడతారేమో అని వాళ్ళకి వెళ్ళి తెలిస్తే హేళన చేస్తారేమో అనుకుని దాచిపెట్టింది. కానీ ఒక దినాన బయటపడినప్పుడు ఏమైంది? తను ఏమైతే అనుకుని దాచిపెట్టిందో అవన్నీ జరిగింది. ఇంట్లో తిట్టారు, స్నేహితులు అట్టే అన్నారు, బయట వాళ్ళు అట్టే అన్నారు. కనుక దాచిపెట్టడం వల్ల ఏం మేలు జరిగిందంటారు? నేనేం జరగలేదు. ఇంకా మనుషులు ఒకవేళ మనం చెప్పుకోలేకపోయినా దేవుని సాగుడికి చెప్పాలి, దేవుడికి చెప్పాలి. కొన్నిసార్లు ప్రార్థనకు వస్తారు, మాస్టర్ గారు ఇది మా సమస్య, అది సమస్య, మీరు మాత్రం ప్రార్థన చేయండి సార్, ఎవరు చెప్పకండి, మీరు మాత్రం ప్రార్థన చేయండి, సంఘం ఎవరు తెలియకూడదు, మీకు మాత్రమే చెప్తున్నా, మీరే చేయాలి. దేవుడికి దాపకి పనికి రాదు. దేవుడి దగ్గర గోప్యత ఉండకూడదు. దేవుడికి మన గురించి సమస్తం ఆయన తెలుసు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా, దేవుని ఎదుట దాచిపెట్టొద్దు, దేవుని ఎదుట దాచిపెట్టొద్దు. నేను వేదనకు గురి చేసే నీ పరిస్థితులు, రోగాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థనలో ప్రయత్నం చేయాలి, ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా దాటి వెళ్ళడు, ఆయన నీకు దాటి వెళ్ళడు. ప్రార్థించాలి. ఈ 38 సంవత్సరాలు ఆ వ్యక్తి అంటే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వాడికి ఏమన్నాడు తెలుసా? 8వ వచనం, యేసు నీవు లేచి నీ పరుపునెత్తుకొని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. ఈ 38 సంవత్సరాల నుండి ఆ వ్యక్తి చేసిన ప్రయత్నంలో ఓడిపోతూ నిరాశలో ఉన్న, దీన స్థితిలో ఉన్న వ్యక్తిని యేసు ప్రభు ఆ రోగిలో విశ్వాసం ఉందా, ఆ రోగిలో భక్తి పరుడేనా, ఆ రోగి ప్రార్థనా పరుడేనా, వీడు యూదుడేనా అని చూడలేదు యేసు ప్రభు. వాడు పడుతున్న బాధను చూసి, 38 సంవత్సరాలు పడుతున్న నరకయాతన దేవుడు చూశాడు. ఆ వ్యక్తి చేసిన ప్రయత్నాన్ని చూశాడు. దేవుడు వెంటనే నువ్వు మరలా నీ పరుపు మీద కూర్చొని నువ్వు మళ్ళా నడుచుకుంటూ కోనేటిలో దిగే ఇంత సమయాన్ని కూడా దేవుడు వాడి జీవితంలో వ్యర్థం చేయాలి. వెంటనే యేసు ఏమన్నాడు? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వారితో చెప్పాను. కోనేటిలో మునగమని చెప్పలేదు, చెప్తాను సార్ మునిగిపోను అనలే. ప్రభు స్పాట్ అక్కడే, దేవుడు అక్కడే వారిని నీ పరుపెత్తుకొని నడవమని చెప్పాడు. అప్పటికి వాడు భక్తి విశ్వాసం ఉన్నదా, దేవుడు అంటే నమ్మకం ఉన్నది, ఎవరిని ప్రభు చూడలేదు. ప్రభు చూసింది ఏమిటంటే వాడు 38 సంవత్సరాల నుండి చేస్తున్న ప్రయత్నాన్ని దేవుడు చూశాడు. 38 సంవత్సరాల ప్రయత్నం. ప్రార్థించండి దేవుడు. నీ సమస్య ఏదైనా, నీ అక్కర ఏదైనా, నీ వ్యాధి ఏదైనా, నీ కష్టం ఏదైనా ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా దేవుడు సమాధానం ఇస్తాడు, స్వస్థతను కలుగజేస్తాడు. నీకున్నటువంటి ఆ పరిస్థితులన్నింటినీ కూడా ప్రభు తీసివేయగలడు. యేసు ప్రభు వాడిని వెంటనే స్వస్థపరుస్తాడు. నీవు లేచి నీ పరుపునెత్తుకుని నడవమని వారితో చెప్పగా నడవలేని వారి కాళ్ళలోకి దేవుని శక్తిని పంపించాడు. పడి ఉన్నటువంటి వాడిని దేవుడు తన శక్తి చేత వాడిని లేవనెత్తాడు. మరి ఏ బలహీనత ఉన్నదో ఆ బలహీనతకి దేవుడు తన శక్తిని వాడి శరీరంలోకి పంపించాడు. రోగిగా ఉన్నవాడు ఇప్పుడు స్వస్థతను పొందాడు, లేచి నిలబడుతున్నాడు, నడుస్తున్నాడు.
ఈ సందేశం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ వ్యాధి చేత నలిగిపోతున్నావో, ఏ వ్యాధి చేత నువ్వు కృంగిపోతున్నావో, పడి ఉన్నావో, ప్రార్థించు, మొరపెట్టు, ప్రార్థన చేయండి, దేవునికి మొరపెట్టండి. తన అధికారము చేత, తన శక్తి చేత, శక్తి కలిగిన మాట చేత దేవుడు మనలో స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. నెమ్మదించి దేవుడై ఉన్నాడు. ఆయన కనికరము కలిగిన దేవుడు, ఆయన కృపా సమృద్ధి కలిగిన దేవుడు, ఆయన స్వస్థపరచు యెహోవా అని పేరు. ఆయన గొప్ప డాక్టర్, పరమ వైద్యుడు. 38 సంవత్సరాలు పడి ఉన్న వారిని దేవుడు లేవదీశాడు. వాడి కాళ్ళకు శక్తినిచ్చినాడు. వాడు లేచి నడిచేటట్టుగా దేవుడు స్వస్థపరిచినాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు చేయుటకు సమర్థుడు. మన జీవితంలో కూడా ప్రభువు చేస్తాడు. అయితే మనమే ప్రయత్నం చేయాలి. దేవుని సన్నిధిలో ప్రయత్నం చేయాలి, ప్రార్థించాలి. ఆరోగ్యమే కాదు, సమస్య ఏదైనా, నిన్ను కృంగదీసే పరిస్థితులు ఏదైనా, ఎవరి చెప్పుకునేవైనా చెప్పుకొని లేనివైనా, యేసు ప్రభు యందు నువ్వు మొరపెట్టు, ప్రభు కన్నులు నేను చూస్తాయి. నువ్వు యేసు ప్రభుకు మొరపెట్టు, ఆయన చెవులతో నీ సమస్యను విని ప్రభు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. యేసు ఆ రోగిని స్వస్థపరిచెను. ఈరోజు మన జీవితాల్లో కొన్ని నయము కాని రోగాలు, కొన్ని మనం తెలుసుకున్న రోగాలు, కొన్ని పరిస్థితులు బట్టి వచ్చే అనారోగ్యాలు, వీటికి కూడా మీరు సడియవద్దు, భయపడవద్దు. దేవుడు స్వస్థపరిచేవాడు. ఆయన మనల్ని దాటి వెళ్ళే దేవుడు కాదు. ప్రార్థించండి, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడని ప్రభువుని బట్టి మనం చేస్తున్నాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.